హాఫ్ అండ్ హాఫ్ మూవీ లైక్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ దాంట్లో వచ్చింది. మెయిన్ థింగ్ అందరు అడుగుతున్నారు మూవీ ఎలా ఉందని చెప్పి. సూర్య ఎప్పుడైనా మూవీ తీస్తే అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి తీస్తారు. సో ఎవరన్నారు ఇక్కడ చాలా మంది వేరే వేరే ఫ్యాన్స్ అండి. మేము సూర్యకి ఫ్యాన్, మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ ఏమో, మీరు వేరే వాళ్ళకి చాలా మంది వాళ్ళ ఓన్ ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి పుష్ప 2 చాలా నచ్చుతుంది. నాకు ఇట్స్ లైక్ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్ 3D ఎఫెక్ట్ ఉండే ఇక్కడ. కొన్ని ఫైటింగ్స్లో లైక్ ఫైర్స్ అట్లా వస్తుంటే నా మీదకి వచ్చి పడుతున్న ఫీలింగ్ కొంచెం. చాలా మంది స్టోరీ పరంగా కొంచెం లాగ్ అనిపిస్తుంది. పీరియాడిక్ టైం కదా, ఏదో తీయాలన్నట్టు తీసారు అని చెప్పేసి అంటారు. సో దానికి తీయాలని తీసండి. ఇప్పుడు ఆల్రెడీ 3-4 మూవీస్ వచ్చాయి. ఖాన్ ఒకటి వచ్చింది, దాని తర్వాత ఏదో లక్కీ భాస్కర్ ఒకటి వచ్చింది, మళ్ళీ సాయి పల్లవిది ఒకటి వచ్చింది, ఎమ్రాన్. సో ఈ మూవీస్ పెట్టుకొని కూడా ఈ మూవీ రిలీజ్ చేయాలంటే కారణం ఏంది? ఇప్పుడు సాగాలంటే ఏ మూవీ అయినా సాగుతుంది. కార్తిక డిసప్పాయింట్ అయింది. అంటే అన్న తమ్ముళ్ళు కదా. సో ఇంట్లో ఎట్లయినా నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది ఇంట్లో అందరికీ, అన్న తమ్ముళ్ళకి. ఇక్కడ కూడా కొంచెం ఇస్తే లైక్ పాజిటివ్ క్యారెక్టర్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పి. మా సూర్య గారి గురించి అట్లా చెప్పకండి, రేటింగ్ ఎందుకు సరేనా. వెల్ పేరు పెట్టడానికి ఏం లేదు. 100/100. కళ్ళోడెట్టుకుని పడుకున్న నన్ను కంగో సినిమా లేపేసింది. చాలా బాగుంది. ఎలివేషన్ ఇచ్చి పడతాడు. 1 మ్యాన్ షో అని చెప్పాలి. సూర్యాబాయ్ చేతుల మీద పెట్టుకుని నడిపించాడు సినిమాని అంతనే. ఖచ్చితంగా థియేటర్స్కి వచ్చి చూడండి. లాస్ట్లో కార్తీక్ బాయ్ ఎంట్రీ మామూలుగా ఉండదు. కార్తీక్ బాయ్ పళ్ళు ఇలా ఎట్టుకుంటాడు భయ్య, అది ఎక్సలెంట్ అనమాట. నిజంగానే దానికోసమే రావాలనిపిస్తుంది అనమాట. మొత్తం సినిమా అంతా కూడా హీరోయిన్ చూపిస్తూనే ఉంటుంది. ఎక్స్ప్రెషన్లు అన్నీ కూడా చాలా బాగుంది సినిమా. బాబీ డేల్ అయితే మామూలుగా లేదు. సినిమాలో అసలు కార్తీక్ సినిమా లుంగి లేవు. పుష్ప సినిమాలో ఉంది. కాకపోతే అక్కడ పుష్ప సినిమాలో లోపల ఆ ట్రైలర్ చూసేటప్పటికి ఫైర్ అయిపోయింది భయ్య. ఏసీ ఉండడం వల్ల లోపల ఫైర్ అవ్వలేదు. నిజంగా పుష్ప ట్రైలర్ పంచెలా ఎత్తుదాం అనుకున్నాను సీరియస్గా, కానీ లోపల ఏం లేదు. అందుకే నేను భయపడి అక్కడ చాలా ఎలివేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. కంగువా చాలా బాగుంది భయ్య. డిఎస్పీ గారు చాలా బాగా కొట్టారు. అండ్ అంటే కొంచెం అప్పుడప్పుడు డౌన్ అయినా సరే ఆ థీమ్కి మిగతా సైడ్ ఎలివేషన్ ఇచ్చి పడదెబ్బారు. చాలా బాగుంది. గూస్ బాంబ్స్ వచ్చింది. సూర్య గారు యాక్టింగ్ అయితే చెప్పట్లేదు భయ్య. 1 మ్యాన్ షో ఆయన చేతుల మీద ఎట్టుకుని నడిపించాడు అందులో సినిమాలో. సినిమా లాగ్ ఏం లేదు భయ్య, అదొక కాన్సెప్ట్. సినిమాలో అవర్స్కి అది ఈజీగా వెళ్ళిపోద్ది. మంచి స్టోరీ తీసుకున్నాడు. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి అంతే. కార్తీక్ ఎంట్రీ చాలా బాగుంది. ఆయన ఎంట్రీ ఎలా అంటే లాస్ట్లో మొత్తం అన్నిటికీ ఆయనే ప్రధానం అయిపోతాడు. లాస్ట్లో ఆయన చూపించరు. సినిమా అంతా ఆయన చూపించరు. లాస్ట్లో పెడతాడు. పార్ట్ 2కి ఆయన నెట్టారనమాట. సినిమా అంతా ఆయన మీద ఆధారపడింది. విలన్ సూర్య అన్నదమ్ములు. ప్లస్లు అంటే అన్ని ప్లస్లే భయ్య. కొన్ని వాటిలో కొంచెం ఒక 1 or 2 minutesలో ల్యాగ్ అనిపిస్తుంది. అక్కడ డౌన్ చేసుకుంటే చాలు. పాట స్టార్టింగ్ సాంగ్స్ కొంచెం ఇంకా పెంచవచ్చు. మన తెలుగు ప్రేక్షకులకి అవి సెట్ అవ్వవు. థ్యాంక్ యూ. 5 elements అని ఒక థియరీ ఉంటుంది హాలీవుడ్లో. వాటర్, ఎయిర్ అండ్ అగ్ని. అండ్ ఆ పంచకోణలు కానీ, ద మేకింగ్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ హాలీవుడ్కి ఎక్కడా తగ్గలేదు. అండ్ ఇండియన్ సినిమా ఆల్రెడీ హాలీవుడ్లో ఒక స్టాండర్డ్ వేసుకుంది. ఆ స్టాండర్డ్కి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద మూవీ. అండ్ ట్విస్ట్లు కూడా మనం అనుకునేలాగా కొట్టుకునే సినిమా లాగా ఆగిపోకుండా ఒక సెంటిమెంట్ ఆఫ్ వాత్సల్యం, ప్రేమ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కొట్టుకోవడం, ఎక్స్ లవర్తో ఎలా బిహేవ్ చేస్తాము, ఇప్పుడున్న ట్రెండ్ని, అండ్ ఒక తండ్రి కొడుకు రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎంత జరిగినా సరే క్షమిస్తే ఎదుటివాడు ఒక మనిషి ఎలా మారుతాడు. సో అలా ప్రతి ఎలిమెంట్ని టచ్ చేశారు. 3D అండి. విఎఫ్ఎక్స్ అది మనం 100% మాట్లాడుకోవాలి. విఎఫ్ఎక్స్ ఈజ్ లైక్ 1, 2, 3 చేయడానికే మన ఇండియన్ ఫిలిం వాళ్ళు చాలా బడ్జెట్ అయిపోతుంది అంటారు. అసలు విఎఫ్ఎక్స్ ఇస్ నెక్స్ట్ లెవెల్. నేను మళ్ళీ చూస్తాను ఇంకొకసారి 4Dలో. నిజంగా మనం వాటర్లో దూకేసామా, నిజంగా మనల్ని ఆ క్రొకడైల్ వచ్చి తినేస్తుందా, మనమే చంపేసామా, రక్తం మన మీద పడుతుందా. సో ఎవ్రీ సీన్ వాజ్ లైక్ సో బ్యూటిఫుల్. వీ లివ్డ్ ఇన్ ద మూవీలో మనం సినిమా చూడటం కాదు, సినిమా లోపలికి మనం వెళ్ళిపోయి మనం కూడా వాళ్ళతో పాటు ఈది మునికి కత్తులు కటార్ల మధ్యలో తిరిగినట్టు ఉంది. ఎవరు యాక్టింగ్ చెప్పేదే ఉంది, అలా అనిపించడం నెక్స్ట్ లెవెల్. ఆయన 7th Sense ఈజ్ ఆల్వేస్ ఆర్ తెలుగు పీపుల్ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇన్ లాంగర్. డ్యూల్ కాదండి, ఇట్స్ అ పాస్ట్ అండ్ ప్రెసెంట్. సో ఇట్స్ అ పాస్ట్ అండ్ ప్రెసెంట్. అండ్
కొత్త సూర్య ఎంతైతే మోడర్న్గా ప్లేసెస్ వేసుకొని ఆ టిచిక్ టిచిక్ డ్యాన్స్లు వేసాడో, పాత సూర్య అలాగే ఒక ఆదిమానవుళ్ళకి ఒక ప్రాపర్ కింగ్ ఎలా ఉంటాడు, 1,00,000 మందినైనా చంపేసే ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, స్ట్రెంగ్త్ కానీ, బిహేవియర్ కానీ చాలా బాగుంది. 2 parts తీయగలిగే స్టోరీ అయినా నేను ఇందాక చెప్పాను, టికెట్ వసూలు అవ్వలేదు అని పెద్ద పెద్ద సినిమాలు చూసిన ప్రతిసారి ఆడియన్స్ ఏడుస్తారు. అరే 250 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాం, మనకి ఓన్లీ 150 రూపాయల సినిమానే చూశారు, మళ్ళీ టికెట్ కొనాలి అన్న ఫీల్ ఉండదు. 250 రూపాయల టికెట్కి 500 రూపాయల ఎంటర్టైన్మెంట్ వస్తుంది 100%. పున్నమనాగలో చిరంజీవి గారిని ఒక సోమర్ బాబుని కలిపితే ఎలా ఉంటుందో ఆ రేంజ్లో చూపించాడు పెర్ఫార్మెన్స్. నాకు తెలిసి కంగువాని మెంగపెట్టేశాడు, మటకాతో చింపేశాడు. నాకు తెలిసి ఈ ఇయర్లో మటక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఎలివేషన్ షార్ట్స్ కానీ సీన్స్ కానీ బాగా చూపించాడు. బీజిఎం మొత్తం హైలైట్స్ ఏమనిపించాలి? ఒక కామన్ మ్యాన్ మట్క గేమ్ ఆడి ఒక కోటీశ్వరుడు ఎలా అయ్యాడు దాన్ని బేస్ చేసుకుని తీశారు. క్లైమాక్స్ ఏంటంటే దావూద్ ఇబ్రాహీంనే ఫ్రెండ్గా చేసుకున్నాడు సినిమాతో, అది హైలైట్ సినిమాకి. నాకు తెలిసి పార్ట్ 2 కూడా ప్లాన్ చేస్తున్నారు అనుకుంటా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. చాలా బాగా చేశాడండి. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రోజు ఇలా చేస్తాడండి. కేజీఎఫ్తో పోల్చారంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ లుక్స్ కానీ ఆ ఓల్డ్ లుక్స్ కానీ చాలా బాగా చేశాడు. మూడు ఏజ్ల క్యారెక్టర్ చూపించాడు. బీజిఎం కానీ ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ ఆ సీన్స్ కానీ టేకింగ్ కానీ మన మీనాక్షి చౌదరి అందచందాలు కానీ బాగా చూపించాడు. వరుణ్ తేజ్ గారికి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. చాలా బాగా అంటే పబ్లిసిటీ సరిగ్గా చేసుకుంటుంది కానీ చాలా పెద్ద సినిమా ఇది. చాలా బాగా వర్కౌట్ ఉంది. నేనైతే 5కి 4.5 ఇస్తా. చాలా బాగుంది సినిమా. వాళ్ళ బతుకు జీవన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళని ఎవరు దోసుకుంటున్నారని కొన్ని సన్నివేశాలు చూపిస్తారు. సముద్ర సన్నివేశాలు అయితే హైలైట్గా ఉంటుంది. ఒకటి ఫైట్ ఉంటుంది బాబాయ్, ఏంటంటే అది మొసలితోటి జై బాలయ్య సౌండ్ రీసౌండ్ అనమాట. జై బాలయ్య లాగా బాలయ్య ఏమైనా చేయాలంటే బాలయ్య బాబా కదా, జై బాలయ్య సౌండ్ వస్తుంది అనమాట థియేటర్లో. అంత బాగా అనిపించింది మొసలితో చేసే సన్నివేశము. ఆ పోరాడు ముందు పరిగెడుతూ ఉంటాడు, మొసలి మధ్యలో వెనక సూర్య రచ్చ అనమాట. సూపర్గా అనిపించేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లోగా ఉంది. హీరోయిన్ దిశ పటాని ఉండటం వల్ల కొంచెం గ్లామరస్ వస్తుందేమో సినిమాకి అనుకున్నాం, కానీ సినిమాలోకి దిశ పటాని ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే జస్ట్ ఒక ఫస్ట్ హాఫ్లో ఉంటుంది. కానీ పెద్ద హైప్ అయితే సినిమాకు ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద హైప్ కాదు. అలాగే శివయ్య ఏం తీసినావు కాక, చంద్రవంక అన్నావు, ఫుల్ మూన్ చూపించావు. చంద్రవంక అంటే సగం ఉంటుంది, ఆడ ఫుల్ సందమాగా చూపించిన ఒక లేడీ చెప్తుంది కదా చంద్రవంక మనకి ఎలుగునిస్తుంది ఏదో, ఆడ ఫుల్ మూన్ కనపడుతున్నది ఎందుకు మరి ఏం చేస్తున్నావు? ఇంత పెద్ద సినిమా తీసుకొని 500 కోట్లతోటి ఓ బాహుబలి లాంటి సన్నివేశాలు కనపడుతున్నాయి, బాహుబలి లాంటి డైలాగులు కనపడుతున్నాయి. నాతో వచ్చేదెవరు నాతో సచ్చేదెవరు అన్నట్టుగా ఏంది కాపీ కొడుతున్నావా ఏంది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ సినిమా మాత్రం సూపర్గా ఉన్నది. మట్కా సినిమా ఈ సినిమా బట్టి చూసుకుంటే ఈ రోజు మట్కా కంటే ఎక్కువ దీనికే కనపడుతున్నారు. మరి మట్కా సినిమాకు ఒకటే స్క్రీన్ ఇచ్చినట్టు ఎందుకు తక్కువ ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. తమిళ సినిమాలు ఎందుకు ఎక్కువ ప్రేమిస్తున్నారు, తెలుగు సినిమాలు పెట్టి ఇది కూడా ఒకసారి మీకు రివ్యూ చేసుకోవాలి. సినిమా ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ పిఆర్ టీములు కానీ మన సినిమాని కాకుండా తెలుగు సినిమా కాకుండా తమిళ సినిమాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ తమిళ సినిమాలో ఒక F2 వచ్చింది కదా, P2 ఆ తర్వాత ఒక మంచి హైప్లో వచ్చిన సినిమా అంటే ఇప్పుడు కంగు అని చెప్పేసుకోవచ్చు. పార్ట్ 2 ఉన్నది. సో తమ్ముడు ఎంటర్ అయింది కాబట్టి ఇక అన్నదమ్ముల సవాలు ఏ రేంజ్లో ఉంటుందో, ఎలా నరుకుంటారో ఎలా కోసుకుంటారో తెలియదు. మస్త్ అంటే ప్రతి సన్నివేశం బాగుంది, బీజిఎం బాగుంది. చెప్తున్నాను కదా 1-2 మిస్టేక్లు తప్ప ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. విజువల్స్ బాగున్నది, పిక్చరైజేషన్ బాగుంది, క్వాలిటీ బాగున్నది. లేడీస్ ఫైట్స్ కూడా చాలా మంది నిజంగా అప్పుడైతే 15 మందిని 25 మందిని లేడీస్ చంపే సన్నివేశాలు అంటే కాక రచ్చ నిజంగా ఆడ పులి. నిజంగా చెప్తున్నానుగా ఒక ధైర్యాన్ని ఇచ్చుడు. నేను చాలాసార్లు చెప్తున్నా, మగాడి ప్రేమకు అండ్ ధైర్యానికి మాత్రమే మీరు లొంగండి. వాడికి దాసోహం అవ్వండి, వాడి జాలికి వాడి కరుణకి కాదు, మగాడిచ్చే ధైర్యానికి ప్రేమకు మాత్రమే మీరు లొంగాలి. ఆ ధైర్యమే మీకు బలం అవుతుంది. ఈ సినిమా చూసిన మనకు ఒక స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ చూసినా మనం ఎంజాయ్ చేస్తాం. ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా బాగా తీసిండు. అంటే ఆ సీన్స్ చూసినా కొద్దిగా మనకు బూస్ బాన్స్ వస్తాయి. అంటే గుర్రాల మీద ఫైటింగ్ కానీ, మన హిందీ యాక్టర్ ఉంది కదా సోహెల్ ఖాన్, ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా లాస్ట్ టైం అలా చేసిన తర్వాత మళ్ళీ హిందీ యాక్టర్ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిండు. ఎవరికి ఇద్దరు పోటీ తీసిరన్నా ఈ సినిమా చూసిన మాత్రం చాలా అంటే చాలా ఇష్టపడతారు, చాలా బాధపడతారు. అంటే ఫీలింగ్స్ అంటే ఎంత ఫీలింగ్స్ ఉంటాయి సినిమా చూస్తుంటే, బూస్ బాన్స్ వస్తాయి. అంత మంచి సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సూర్య గారి కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఒక బ్లాక్ బస్టర్. ఎందుకంటే లాస్ట్కి కార్తిక్ వచ్చాడు కదా, ఇక చూడండి మీరే 10 మినిట్స్ వచ్చి మొత్తము మన మైండ్ చేంజ్ చేసేసిండు. అదే మైండ్లో ఉన్నాయి. ఎందుకంటే లేదు డ్యూయల్ రోల్ ఉంది సూర్యది.
సూర్య డ్యూయల్ రోల్ ఉంది అండ్ 2 రోల్స్కి చాలా మంచి పర్ఫెక్షన్గా డైరెక్టర్ కన్ఫ్యూజ్ లేకుండా చేశాడు. బట్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి ఒక కన్ఫ్యూజన్ ఉంది మూవీలో, ఏంటంటే పాస్ట్ ప్రజెంట్ అది ఎండింగ్ వరకు మనకు క్లియర్ కదా మూవీ. ఇంకోటి నాకు ఓన్లీ ఒకటే చెప్తాను, మూవీ లవర్స్ కమ్ అండ్ వాచ్ మూవీ ఇన్ థియేటర్, నాట్ ఇన్ ఓటీటీలో చూస్తే ఈ మూవీ నచ్చదు. ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్, ఆ మ్యూజిక్ అవన్నీ మిస్ అవుతారు. ఇంట్లో చూస్తే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ చూస్తాం, ఇక్కడైతే ఎక్కడ టైం స్పెండ్ చేయకుండా మూవీ పైన కాన్సన్ట్రేట్ చేసి చూస్తాం. సో యూ విల్ లవ్ ఇట్. బాగా అంటే లాస్ట్ ఫైట్ చాలా బాగా అనిపించింది నాకు. సూర్యది అన్ని ఫైట్స్ బాగున్నాయి, అన్ని ఫైట్స్లో లాస్ట్ ఫైట్ అండ్ ఒక క్రొకడైల్తో ఫైట్ ఉంటుంది, అది ఎంత న్యాచురల్ ఉందంటే రియల్గా క్రొకడైల్తో ఫైట్ చేసిన ఫీలింగ్ ఉంది, చాలా బాగుంది. సూర్య గారి గురించి చెప్పాలంటే అసలు ఆయన తోపు బాబు, ఆయన మించిన యాక్టర్ లేడు చెప్పాలంటే. అంటే మళ్ళీ ఆ సైడ్ అనమాట, మన సౌత్ కాకుండా కాలీవుడ్ సైడ్ ఆయన టాప్ యాక్టర్, ఆయన కార్తిక్ అయినా. సో ఆయన యాక్టింగ్కి, ఆయన మార్షల్ ఆర్ట్స్ హీరో అండ్ ఆయనకి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, డ్యాన్స్ స్కిల్స్ ఉన్నాయి, యాక్టింగ్ అయితే తోపు ఇంకా చెప్పాలంటే. అందులో చెప్తున్నా ఆయనను చూడనికే మూవీ రావాలి, ఆయనను చూసే పోవాలి అంతే, ఇంకా వేరే ఎవరు కనిపించారు మూవీలో, ఆయననే కనిపిస్తాడు చెప్పాలంటే. బీజిఎం బాగుంది, ఆయన బ్యాక్గ్రౌండ్ అండ్ 2 టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ 2 సార్లు ఎంట్రీ ఉంటుంది. ఫస్ట్ టైం సూర్య, రెండిట్లలో సూపర్.